గంగానమ్మ తల్లి నన్ను చల్లగా చూడాలి. ఊళ్ళో జనానికి రోగాలు పెరిగి నా వైద్య వృత్తి 3 పూలు 6 కాయలుగా కలకాలం వర్ధిల్లాలని దీవించు తల్లి. ఏంటి పక్కిరయ్యా, ఏంటి కొడుతున్నావు? చెట్లు కాయలు కూడా లేవే. కాయలు కాదయ్యా, కాయగూడు. ఎందుకు? పొయ్యిలో పుల్లలకి. రామరామా, పాపం కాకి కష్టపడి గూడు కట్టుకుంటే దానికే పనే పాట మళ్ళీ కట్టుకుంటది. పాపం కాదంటయ్యా. ఏంటయ్యా పాపం? ఈ చెట్టు నాది, చెట్టు కాసిన కాయలు కొట్టుకోవచ్చు కానీ చెట్టు మీద ఉన్న కాకి గూడు కొడితేనే పాపమా? అన్నట్టు మరిసిపోయాను. ఏం మందు ఇచ్చేవయ్యా? పాడు మందు. దగ్గింక తగ్గ ఏది? రాత్రి కంటికి కునుకు పెడితే ఒట్టు, డబ్బేమో ముందే తీసుకున్నావు. పోనీ మళ్ళీ మంది ఏమంటావా? ఇచ్చేదో మంచి మంది ఇవయ్యా. మరి గంగనమ్మ మొక్కుబడి? ఇంకా ఏం మొక్కుబడి? డబ్బు ముందే వసూలు చేసావుగా. సరే ఏమయ్యా, నా కూతురికి బాగా వచ్చే మందేం లేదు. ఎందుకు లేదు? నాకు ఇచ్చి పెళ్లి చేసేయి. ఒరే నీ మొహం మండ, నీ ముసలి మొహానికి పెళ్లి కావాలా? నాకంటే మంచి మగ దొరుకుతుంది నీకు. అలాగే నన్నే చేసుకో. గొరటి కాల్చి నీ ఒంటి నిండా వాతలు పెడతా. నువ్వు వాతలు పెట్టినా సంతోషం. పెళ్లి అంటే మండిపడిపోతుంది. ఏం పట్టిరేమా? ఇసు దగ్గర పేరు దగ్గర గుడి పుట్టాడు చేస్తున్నారు. ఎవరమ్మా? ఏమా వీడి చేతి ముందా? నీకు మూడిందిలే. వీడి చేతి మాత్రం ఖబరస్థాన్ కి యాత్ర. ఏంటి ఏమంటున్నా? నేననేది ఊరందరూ అనేది పెళ్ళానికి ముందటి చెప్పావని. నా పెళ్ళానికి మందేటి చంపాను. రోగం వచ్చింది, మందిచ్చాను, కాలం మూడింది, చచ్చింది. కాలం మూడి చచ్చేదానికి ఇంకా నీ మంది ఎందుకయ్యా? అవునా? నీకేం తెలుస్తుంది నా మందులు ఇయ్యలువా? అన్న కాసింబాయి సంపాదించి పెడుతుంటే బాగా తిని బలిచావు. ఎల్లకాలం ఇలాగే ఉంటావా? ఏ రోగం నొప్ప రాకపోతుంది. నా దగ్గర మందుకు రాకపోతావా? అప్పుడు చెప్తాను నీ సంగతి. అంత రోగం వస్తే గుక్కడి విషమైన మింగుతాను గాని నీ దగ్గర మొందెవడు తింటాడో? సరే అలాగే చూద్దాం. చూసావులే పోవా. ఏమా నీ దగ్గర ఇంకా తగ్గలేదా? దగ్గా ఎప్పుడో తగ్గిపోయింది. మరి ఆడి దగ్గర మందు తీసుకున్నావు? దగ్గుకే తగ్గిందన్నా? మళ్ళీ రాదు. అప్పుడు మళ్ళీ వెళ్ళి మందు అడిగితే ఆ డబ్బు ఇమ్మంటాడు. అందుకని దగ్గు తగ్గలేదు లెక్కబెట్టి 10 మాత్రలు ఎక్కువ తీసుకుంటే ఆడ అవసరం లేకుండా మనమే మందు చేసుకోవచ్చు. ఆ పీనాసోడికి భలే తగిలోడు మావా. మావా నీతో చిన్న పని నుండి వచ్చాను. ఏంటది? ఏం లేదు, కొంచెం నీ గొడ్డలు ఇవ్వు. ఎందుకు? నీ తలబాలు కొడతానికి. మరి లేకపోతే గొడ్డలేదు మావా, అడవికి వెళ్ళి కట్లు కుట్టురావడానికి. మరి గొడ్డలు ఇస్తే నాకేమి ఇస్తావు? నీ గొడ్డలు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో సరే, నీకేం కావాలి అడుగు. బండి కట్టెలు కావాలి. నిన్ను తగలయడానికి బండి కట్టెలు ఎందుకు మావా? గొయ్యి తీసి బాధేస్తే పోయా. నాకు పనులు పోయా మావా. ఇదిగో పోనీ నేను తెచ్చిన కట్టెలో సగం ఇస్తాను. నువ్వు 2 కట్టెలే తెచ్చి ఓ కట్టె నా మొహన పారిస్తే అందులోనూ నా గొడ్డలంటే ఏమనుకున్నావు? చూసావా? 10 నిలువుల తాటి చెట్టు 3 దెబ్బల్లో విరిగి అవతల పడాల్సిందే. ఇది మామూలు గొడ్డలు కాదు. చూడు మొదట చూడు, లోపల బంగారం పోసి పైన ఇనుముతో కప్పాము. అందుకేనండి ఇలా బంగారం మోసనేస్తా. ఇది ఎప్పుడు చేయించామా? నేను చేయించాను. ఈ రోజుల్లో ఇలాంటి గొడ్డలు చేయించే మునగాడేడి మా ముత్తా చేయించాను. అందుకే మా దీనికి పొదును ఫకీరయ్యా. నీ పేరుందేమా? అదే మా ముత్తాత పేరులే. ఆ పేరే నాకు పెట్టారు. వచ్చి వచ్చిందేనా? సరే వస్తా. మరి కట్టెలు నేను తెచ్చాగా. సరేలే మావా, సాయంత్రానికి బండి కట్లు నీ కొట్టలు నీకు ఇస్తా. సరేనా? వస్తా. మరి లేకపోతే బండి కట్టెలు 2 పడవుతాయి, జాగ్రత్త. అలాగే మావా.